నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఓవైపు సోనం వాంగ్చుక్ తన నిరసన దీక్షను విరమించారు, తన హంగర్ స్ట్రైక్ను విరమించారు. మరోవైపు ఆయన బీజేపీ చేతుల్లో కుండకుండా చూసుకోవాలంటూ ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూనే మరోవైపు నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ కార్యదర్శి వినీత్ జోషిని బదిలీ చేసింది. సో ఇది ఎట్లాంటి చర్యగా చూడాలి? నిరసనల మధ్య విద్యాశాఖ కార్యదర్శి బదిలీ కావడం ఇది ఎలాంటి జవాబుగా చూడాలి? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అర్ధరాత్రి వీడియో రిలీజ్ చేశారు. బట్ వీడియో రిలీజ్ తర్వాత కూడా సీజేపీ ఒకటి చెప్తోంది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ నిరసన కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి. సో మరోవైపు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. కేంద్ర కేబినెట్లో చర్చించి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం, పరీక్షా పత్రాల వెనుక లీకేజ్ వెనుక ఎవరున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం ఒత్తిడిలో ఉన్నది స్పష్టంగా కనిపిస్తోంది. బట్ దీనికి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, పరిష్కారం ఏ విధంగా ఉండబోతుంది? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పనిసరి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఏర్పడబోతుందా? ఒకవేళ అదే జరిగితే బీజేపీ తన ఓటమిని ఒప్పుకున్నట్టు అవుతుందా? సో రానున్నటువంటి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామాన్ని ఎట్లా చూడాలి? కీలకమైనటువంటి బిల్లులో సంబంధించి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న క్రమంలో నీట్ పేపర్ లీకేజ్ ప్రభుత్వానికి అవునన్నా కాదన్నా ఒక మింగుడు పడని వ్యవహారంగా మారిపోయింది. మాట్లాడదాం. మన్నేం కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. సో విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేయడం వల్ల పేపర్ లీక్ అయినటువంటి ఈ ఎపిసోడ్కి ఒక జవాబుదారితనం ఉంటుందనుకోవాలా? ఈ ట్రాన్స్ఫర్ని ఎట్లా చూడాలి? సస్పెన్షన్ కాదు, ట్రాన్స్ఫర్ మాత్రమే, ఎట్లా చూడాలి? శ్రీకాంత్ గారు, మనకి పురాణాల్లో యమధర్మరాజు సతీ సావిత్రి కథ చెప్తారు. ఏమిటి అంటే, సావిత్రి నీ పతి ప్రాణంబు దక్క ఏవైనా కోరుకో అని యమధర్మరాజు అంటాడు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఒక విధంగా అలాగే తయారైంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మిగిలినటువంటి వాటిని మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము అని స్వయంగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ దిగి వచ్చినట్టుగా గత 3-4 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేశాయి. అది ఒక ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడరు, లేకపోతే ఇంకోటి చేయరు. అర్ధరాత్రి పూట 11:52 ఒక 3 నిమిషాల సెల్ఫీ తీసి చేయడం అనేటువంటిది అది సంచలనాత్మకంగా జనాన్ని ఆకర్షించాలనేటువంటి ఒక ప్రయత్నం తప్ప అందులో పోనీ కొత్త విషయాలు ఏమైనా ఉన్నాయా అంటే కొత్త విషయాలు ఏమీ లేవు. మీరు చెప్పినట్టుగా వినీత్ జోషి అనేటువంటి ఉన్నతాధికారిని మన బదిలీ చేశారు. గవర్నమెంట్ లోపము, లేకపోతే గవర్నమెంట్ ఇప్పటి వరకు అధికార పక్షం లేదా ప్రభుత్వం ఇప్పటి వరకు చేస్తున్నటువంటి తర్కానికి ఇది విరుద్ధమైనటువంటిది. ఏమిటి గవర్నమెంట్ చెప్తుంది? ధర్మేంద్ర ప్రధాన్ గారు స్వయంగా పేపర్ లీక్ చేయలేదు, ఆయనకి పేపర్ లీక్తో సంబంధం లేదు, అందువలన ఆయన రాజీనామాతోటి సమస్య పరిష్కారం అవుతుందా, ఇతర చర్యల గురించి మాట్లాడాలి కానీ దాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటిది ప్రధానంగా చేసినటువంటి తర్కం. మరి వినీత్ జోషి ఆయన ఏమన్నా స్వయంగా లీక్ చేశాడా? ఆయన ఎందుకు ఇప్పుడు మరి ఇంత జరిగిన తర్వాత ఆకస్మికంగా ఆ శాఖ నుంచి వేరే శాఖకు బదిలీ చేశారు? అంటే డైవర్ట్ చేయడానికి. చూడండి, మేము ఉన్నతాధికారి మీద పీపుల్ జనం కోరుతుంది కూడా అదే కదా. ఉన్నతాధికారికి ఎట్లాగైతే నైతిక బాధ్యత వహించి మీరు బదలాయించారు, ధర్మేంద్ర ప్రధాన్ గారి ఉద్యోగాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయండి ఆ శాఖ నుంచి, కనీసం రాజీనామా చేయకపోయినా కానీ. అటువంటిది ఏం లేదు కదా. అందుకని ఈ చర్యతోటి ప్రభుత్వం పొజిషన్ ఇంకా బాగా వీకెన్ అయింది అనేటువంటిది ఒకటి. రెండోది, మనం ఈ పార్లమెంట్ సమావేశాల్లో చర్చించేటువంటి బిల్స్ గురించి ముందుగానే మీడియాకి అందరికీ సమాచారం ఉంది, మనం అంతా మాట్లాడుకున్నాం. వాటిల్లో ఎక్కడైనా ఈ పరీక్షల లీకేజీకి సంబంధించి కఠినమైనటువంటి చర్యలు తీసుకునేందుకు మేము ఒక బిల్లు పెడుతున్నాం అనే మాట అందులో ఏమన్నా ఉందా? లేదు.
మరి ఆకస్మికంగా ఎందుకు ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఆ విధమైనటువంటి ప్రతిపాదన వచ్చింది? పోనీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఇది కూడా కొత్తగా ఈ ఉద్యమం ఈ ఈ 2-3 రోజుల్లో తలెత్తినటువంటి పరిణామాల నుంచి అవును, కొత్త వచ్చింది. పరిణామం. పోనీ నరేంద్ర మోడీ గారు ఇటువంటి కబుర్లు ఈ విధంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఏమైనా కొత్తగా చెప్పారా? కొత్తగా చెప్పలేదు, గతం నుంచి చెప్తూనే ఉన్నారు లీక్ అయినప్పుడల్లాగా. అందుకని ఒక క్రెడిబిలిటీ అనేటువంటిది పోయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి పడుతున్నటువంటి పాటలు ఇవి అనేటువంటిది స్పష్టంగా మనకి కనిపిస్తా ఉంది. దీంతో చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఎన్ని ఇప్పుడు మన సాముగరిడీలు అంటాం కదా, ఎన్ని సాముగరిడీలు చేసినా గానీ ప్రధానమైనటువంటి ఆ డిమాండ్ని తలగకుండా ఎన్ని చేసినా గానీ ఇవాళ యూత్ గాని ప్రతిపక్షాలు గాని సంతృప్తి చెందేటువంటి అవకాశం లేదనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సార్, వాస్తవానికి పరీక్షల మొత్తం చూసుకుంటే కనుక, ఈవెన్ సెంట్రల్ పరీక్షలు మొత్తం చూసుకుంటే కనుక ఒక్కొక్క అంశాలు ఉంటాయి. సో దాంట్లో పరీక్షా పేపర్లు ప్రింట్ అయినప్పటి నుంచి వాటి భద్రతా వ్యవహారం కానీ, లేదంటే వాటికి సంబంధించినటువంటి నిర్వహణ కానీ, లేదంటే ఆ డిజిటల్ డేటాకు సంబంధించినటువంటి భద్రత కానీ, ఇవన్నీ పర్యవేక్షణతో సహా ఇవన్నీ కూడా ఈ వ్యవస్థ మొత్తం కూడా ఒక సమన్వయంతో పనిచేసేటువంటి అంశం. సో దీంట్లో కేవలం ఒక ఉన్నతాధికారిని మాత్రమే తొలగించడం వల్ల వ్యవస్థలో పూర్తిగా ఉన్నటువంటి లోపాలన్నీ పోతాయన్నటువంటి సంకేతాన్ని ఇస్తోంది. అది సాధ్యమా? అది సాధ్యం కాదు శ్రీకాంత్ గారు. ఇప్పుడు ఈ వ్యవస్థ అనేటువంటిది ఇప్పుడు ఈ కోచింగ్ సెంటర్స్ నిర్వాహకులు లేకపోతే ఇట్లాంటి వాళ్ళే మంత్రులుగా ఉన్న తర్వాత, రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ మంత్రులుగా చేరుతున్న తర్వాత ఇలాంటి అక్రమాలకి తెరతీయడానికి లేదా ప్రలోభాలకి గురి కావడానికి లేదా ప్రలోభపరచడానికి ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా మనకి స్పష్టం. అనేక ట్యూటోరియల్ కాలేజీల్లో ఓనర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు, కోచింగ్ సెంటర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఇప్పుడు నడుపుతున్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరి మీద వచ్చినటువంటి ఆరోపణలు ఏమిటి? ప్రభుత్వంతో లేదా ఉన్నత వర్గాలతోటి కుమ్మక్కయి తమ సంస్థల్లో పనిచేసేటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా లీక్ చేయించి పెద్ద ఎత్తున చేశారనేటువంటిది ఎప్పటి నుంచో ఉన్నటువంటి విమర్శ ఇది. అందుకని ఇవాళ మొత్తం వ్యవస్థ మొత్తంగా కూడా కరప్ట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంకొక అంశాన్ని గురించి కూడా నేను చెప్పదలుచుకున్నాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన ఏమి కాదు, ధర్మేంద్ర ప్రధానికి ఏమి సంబంధం లేదు, నైతిక బాధ్యత అనేటువంటి గతంలో కాంగ్రెస్ వాళ్ళు చేశారా అని. ఓకే, కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళు తప్పే చేశారు, వాళ్ళకి మీకు పెద్ద తేడా లేదనేటువంటిది మీరే ఒప్పుకుంటున్నారు. ఓకే, ఇక్కడ బాగుంది. ఇక్కడ నైతిక బాధ్యత అనే విషయానికి వస్తే ఈ నీట్ లీకేజీ ఉదంతం జరిగిన సమయంలోనే అయోధ్య రామాలయంలో కానుకల చోరీ లేదా విలువైన ఆభరణాలు లేదా బంగారం ఇటువంటి చోరీ జరిగిందనేటువంటిది వచ్చింది. అక్కడ మరి ట్రస్ట్ చైర్మన్ గా ఎవరున్నారు? సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, మొత్తం ఈ గుంపుకు చెందినటువంటి వాళ్లే కదా. ఆ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి చంపత్ రాయ్, ఒక ట్రస్టీ అనిల్ మిశ్రా వాళ్ళు రాజీనామా చేశారు. వాళ్ళు రాజీనామా చేయటాన్ని ఎట్లా చూశారు? వీళ్ళు చూసారా ఎంత జవాబుదారీతనంతో వ్యవహరించారు? నైతిక బాధ్యత వహించి వీళ్ళు ట్రస్ట్ కి రాజీనామా చేశారు. వీళ్ళు ట్రస్ట్ లో ఉంటే దాని మీద జరుగుతున్నటువంటి విచారణని అడ్డుకోకుండా ఈ విధమైనటువంటి సాహసోపేతమైనటువంటి చర్య చేశారని చెప్పేసి పొగిడినటువంటి వాళ్ళందరినీ మనం చూసాం కదా. మరి అదే నైతిక బాధ్యత, అదే విచారణని అడ్డుకోకుండా ధర్మేంద్ర ప్రధాన్ విషయానికి వచ్చేసరికి అబ్బాబే ఇది వేరు అది వేరు అని చెప్పేసి ఎట్లా చెప్తారు? అక్కడేమో రాజీనామా చేయడం అది సరైందా? వాళ్ళు ఏమైనా దొంగతనం చేశారని ఒప్పుకుంటారా వీళ్ళు? మరి రాజీనామా చేసినటువంటి ట్రస్టీలు లేకపోతే ఇతరులు ఒప్పుకోరు కదా. మరి ఇక్కడికి వచ్చేసరికి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు కాపాడాలనుకుంటున్నారు? అందుకని ఒక ద్వంద్వ వైఖరి, రెండు నాలుకల వైఖరి అనేటువంటిది ఈ సందర్భంగా దేశంలో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దానికి తోడు ఈ జిమ్మిక్స్ ఇప్పుడు కిరణ్ రెడ్డి ఏమంటున్నాడు? వాంగ్చుక్ కూడా చర్చించాలని అడిగాడు. వాంగ్చుక్ చాలా అడిగాడు. వాంగ్చుక్ కూడా మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూడా అడిగాడుగా. మరి మీరెందుకు చేయలేదు వాంగ్చుక్ కోరినట్టుగా? అందుకని సమస్య అనేటువంటి సంక్లిష్టాన్ని చేసుకోవడంలో, సంక్లిష్టపరచడంలో స్వయంగా కేంద్ర ప్రభుత్వము, అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ
వాళ్ళు చేసుకున్నటువంటి దాని నుంచి ఇప్పుడు ఎట్లా బయటపడాలా అని గిలగిల కొట్టుకుంటున్నారు సార్, అనేది ఈ ఈ సందర్భంలో ఇవాళ అధికార దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు అధికారి బదిలీ అనేది కేవలం ఇవన్నీ ఒక వార్తకే దారితీస్తే తప్ప పెద్ద పరిష్కారం మాత్రం తీసుకురావట్లేదు అన్నది కూడా కనిపిస్తోంది. సో ఈ చర్చ కూడా పెద్దగా జరగట్లేదు, ఒక వాళ్ళు ఒక చెప్పండి. వర్గంలోనే జరుగుతోంది. శ్రీకాంత్ గారు వాళ్ళ తర్కం ప్రకారమే దానివల్ల ప్రయోజనం ఏముంది ఇప్పుడు అవును, అవును. వాళ్ళు ఏమి చేయలేదు కదా అట్లాంటి ఎందుకు చేశారు చెప్పమనండి ఫలానా కారణంతో చేశామని చెప్పమనండి చెప్పే ధైర్యం కేంద్ర ప్రభుత్వానికి ఉందా అదే కారణం మరి ధర్మేంద్ర ప్రధానికి కూడా వర్తిస్తుంది కదా అందుకని ఒక సమస్యను పరిష్కరించుకోబోయి మరొక సమస్యలో కూరుకుపోవడం అంటే దీన్ని అంటారు అందుకని దీన్ని ఎట్లా చేస్తారు ఏమిటి అనేటువంటిది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ప్రధాన సమస్య ప్రతిపక్షాలు స్పష్టంగా చెప్పాయి సిజేపీ స్పష్టంగా చెప్పింది ముందు ధర్మేంద్ర ప్రధాన్ని తప్పించి తర్వాత మిగతా విషయాలన్నీ మాట్లాడదాం అని చెప్పి చెప్తా ఉంది దానికి సిద్ధమా అనేది ప్రశ్న. కరెక్టే సార్, ఎందుకంటే గతంలో కూడా ఇట్లాంటివి జరిగినాయి. సంస్కరణలు అనేవి కేవలం కొన్ని మార్పులకే పనిచేస్తే తప్ప ఇది వ్యవస్థకు పూర్తిగా మారుతుందా, వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులను తీసుకొస్తుందా లేదా అన్నది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఆ సమస్య ఇంకా అట్లనే కొనసాగుతుంది. అయితే ఇట్లాంటి మార్పులు ఇది మొదటిసారి ఏం కాదు. గతంలో కూడా సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ సంబంధించినటువంటి విధానంలో పరీక్షా ఫలితాలు అవకతవకలు జరిగినాయని చెప్పేసి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అప్పుడు కూడా ప్రభుత్వం ఇట్లాంటి అడిగే తీసుకుంది, ఏదైతే ఇప్పుడు వినీత్ జోషి విషయంలో తీసుకుందో. సో అప్పుడు కూడా ఆ రోజు సిబిఎస్ఈ చైర్మన్గా ఉన్న రాహుల్ సింగ్ కానీ లేదంటే హిమాంశు గుప్తాలు ఇద్దరిని కూడా ట్రాన్స్ఫర్ చేసింది. బట్ అవి కూడా తాత్కాలికమే, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత అందులో ఒకరిని మళ్ళీ తన శాఖకు తీసుకురావడం జరిగింది. సో అప్పటి ఎపిసోడ్ ఏది కనిపిస్తుందో ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా అదే నిరసన కనిపిస్తోంది. ఇందులో తల్లిదండ్రులు లేకపోవచ్చు, బట్ జెన్జీ మొత్తం కూడా ఉద్యమం చేస్తోంది. సో ఇది గత ఎపిసోడ్ని లింక్ చేస్తే ఇప్పుడు ఎట్లాంటి పరిణామాన్ని మనం అంచనా వేయచ్చు? ఇప్పుడు మనం ఇంకొక అంశాన్ని కూడా చూసుకోవచ్చు. ఇవాళ మీడియాలో వచ్చినటువంటి వార్తల ప్రకారం ఈ పేపర్ లీకేజీలకు సంబంధించి 2003 నుంచి 2 కేసులను సిబిఐ దర్యాప్తు చేస్తున్నదట. ఇది 2026 రెండవ దశకంలో రెండవ అర్ధభాగంలో ఉన్నాం మనం. 2003 నుంచి సిబిఐ 2 పేపర్ లీక్ కేసులను పరిష్కరించలేకపోయింది. వాళ్ళని కోర్టు ముందు విచారణ ఇవన్నీ కూడా చేయలేకపోయింది. అంటే మరి సిబిఐ చేపట్టేటువంటి విచారణ ఉంది కదా అని చెప్పేసి బీజేపీ చెప్తున్నటువంటి మాటల్ని ఎవరైనా ఎందుకు నమ్మాలి? గత చరిత్ర సిబిఐ గత చరిత్ర లేదా మీ లీకులో మీ ప్రభుత్వం కావచ్చు, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఈ లీకులు జరుగుతున్నప్పుడు ఫుల్ ప్రూఫ్ గా ఎట్లా చేయాలి ఏమిటి అనేటువంటిది గడిచినటువంటి 12 సంవత్సరాల్లో మీరు విద్యావేత్తలను కానీ లేకపోతే సాంకేతిక నిపుణులు కానీ లేకపోతే విద్యార్థులను కానీ అడిగి ఏదైనా అటువంటి కసరత్తు చేసినటువంటి పూర్వరంగం ఉందా అంటే లేదు. ఇప్పటికిప్పుడు మేము అట్లా చేయబోతున్నాం, వచ్చేసారి మొత్తం అంతా కూడా ఆన్లైన్ చేయబోతున్నాం, ఇంకోటి చేయబోతున్నాం, ఇవన్నీ చెప్తున్నారు. చెయ్యండి, మంచిదే. కానీ ముందు అటువంటిది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా లీకేజ్కి అవకాశం ఇవ్వకూడదు. బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు నిద్రపోకూడదు, లేదా మంత్రి పదవులను ఉపయోగపెట్టుకుని ఇతర పనులు చేసుకోకూడదు. వాళ్ళు చేయాల్సిన పనులు చేయాలనేటువంటి ఒక గట్టి హెచ్చరిక కోసమే కదా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అడుగుతా ఉంది. అవును, అవును. ఇప్పుడు పార్లమెంట్ లో అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాలు పెడతాయి. అవిశ్వాస తీర్మానాలు పెట్టినంత మాత్రాన ప్రభుత్వాలు కూలిపోతాయి? కూలిపోవని వాళ్ళకే తెలుసు. ఎందుకని ప్రవేశపెడతాయి? అది గతంలో బీజేపీ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ ఇతర పక్షాలు చేస్తుంది. ఎందుకు అంటే ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి అది ఒక సాధనం, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి అదొక సాధనం. అందుకని ఈ సెన్సిటివిటీస్ ని గమనించకుండా మొత్తం సంక్లిష్టం గావించుకున్నది ఎవరు అంటే ఖచ్చితంగా అమిత్ షా, నరేంద్ర మోడీ గారి ద్వయం అనేది. ఇవాళ ఒక పత్రికలో బొద్దింకలకు జేపీ నడ్డా గారు చాలట అంటే జేపీ నడ్డా గారిని అంత దిగువ స్థాయికి చేర్చారన్నట్టుగా ఆ పత్రికలో చూసినటువంటి వ్యాఖ్యానం చూస్తే జేపీ నడ్డా చాలా దిగువ స్థాయి మంత్రి, అందుకనే బొద్దింకలకు అట్లాంటి దిగువ స్థాయి మంత్రులే పెట్టారని చెప్పేసి రాశారు. ఎవరికన్నా గౌరవం ఉంటుందా ఆ విధంగా? సరే, రాసిన వాళ్ళు ఎందుకు రాశారు అది వేరే అంశం అనుకోండి. వాళ్ళకి ఏం గౌరవం ఉంటుంది? జాతీయ అధ్యక్షుడిగా పనిచేశాడు కదా ఒక పార్టీకి. అందుకని ఈ ఒక చోట దాన్ని పరిష్కరించాలనుకుంటే మరొక చోట కొత్త సంక్షోభం తలెత్తుతా ఉంది. అంటే మొత్తంగా ఎంతగా విద్యా వ్యవస్థలో లోపాలు ఉన్నాయో ఇది స్పష్టంగా మనకి తెలియజేస్తాం. సార్, ఇప్పటికంటే ఇది రోజు రోజుకు పెరుగుతోంది సార్.
సో ప్రభుత్వం పెంచుకుంటుంది అనుకోవాలి. ఇది పెరగడం కంటే కూడా ప్రభుత్వం ఇంతవరకు నిర్ణయం తీసుకోవట్లేదు. అర్ధరాత్రి వీడియో రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ప్రధానికే ఉంది. పార్లమెంట్ సెషన్ నడుస్తున్నప్పుడు పార్లమెంట్లో మాట్లాడాల్సినటువంటి వ్యక్తి బయటకు వచ్చి తన మనసులో మాటను వీడియో సెల్ఫీ రూపంలో, దట్టు ప్రెస్ మీట్ కూడా కాదు, సెల్ఫీ రూపంలో పంపించాల్సినటువంటి అవసరం ఏముంది అన్న వాదన అయితే కనుక విద్యార్థులకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీ యూనివర్సిటీ ఒక ట్వీట్, సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఇది మంచిది కాదు, మళ్ళీ తర్వాత మీరే ఆన్సరబుల్గా ఉండాల్సి వస్తుందని చెప్పేసి ఈ ఉద్యమం వద్దు అన్నటువంటి రీతిలో ఢిల్లీ యూనివర్సిటీ ఒక కామెంట్ చేసింది. సో దీనిపై ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా రెస్పాండ్ అయ్యారు. అంటే ఎన్ని వైపుల నుంచి ఉద్యమాన్ని అనగదొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అండ్ దీని వెనకాల కుట్రకోణమైనా ఉందన్నటువంటి ఉద్దేశంతో ఢిల్లీ యూనివర్సిటీ చేసినటువంటి ట్వీట్ని చూడాలా, ఎట్లా చూడాలా? ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ కాదు, అన్ని యూనివర్సిటీలు మీరు విద్యార్థుల్ని ఉద్యమాల్లోకి రాకుండా చూడండి అని చెప్పేసి అన్ని యూనివర్సిటీలని ఆ విశ్వవిద్యాలయాల సంఘం కోరిందనే కదా వార్త. దానిలో భాగంగానే ఢిల్లీ యూనివర్సిటీ. అంతేకాదు, మీ పాస్పోర్ట్ను రద్దు చేస్తాము, మీ మీద డ్రగ్స్ కేసులు పెడతాము, మీ మీద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ని ప్రయోగిస్తాము, ఈ విధమైనటువంటి బెదిరింపులకు ఒకవైపు దిగుతూనే మరొక వైపు అది చేస్తాము ఇది చేస్తాము. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? బేటీ పడావో బేటీ బచావో అన్నారు. చదువుకున్నటువంటి బేటీలలో వీళ్ళు నీట్ రాసిన వాళ్ళు కూడా ఉన్నారుగా. వాళ్ళ పరీక్షలు ఎట్లా చూసాము. వాళ్ళని దానికి నిరసన తెలియజేసినందుకు పార్లమెంటు ముందు అమ్మాయిల్ని ఏ విధంగా ప్రైవేట్ పార్ట్స్ ని టార్గెట్ గా చేసుకొని ఎట్లా కొట్టారు అనేటువంటిది వీడియోలు లేకపోతే మొత్తం గగ్గోలు పెడుతున్నారు కదా. మరి నరేంద్ర మోడీ గారికి ఆ రెండు ఎందుకని పట్టలేదు? ప్రతిదీ ఆయన పేరుతోనే కదా జరుగుతా ఉంది. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ స్వయంకృతం. ఖచ్చితంగా ఇది వాళ్ళ స్వయంకృతం. తక్కువ అంచనా వేశారు సార్, తక్కువ అంచనా వేశారు. 4,000-5,000 మంది వస్తారేమో అని అంచనా వేశారు. కానీ ఈ సోషల్ మీడియా యుగంలో, మొబైల్ జనరేషన్లో ఇది పెద్ద ఉద్యమంగా మారుతుందని చెప్పేసి వాస్తవానికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే అర్ధరాత్రి మోడీ వీడియో రిలీజ్ చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ప్రభుత్వం కొంత ప్రెషర్లో ఉంది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, తప్పకుండా ఇప్పుడు చెప్పండి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ కొత్త విద్యాశాఖ కార్యదర్శి వచ్చినా కానీ సవాళ్ళు మాత్రం ఏం తక్కువలు. సో ఇప్పటికే నరేష్ పాల్ గంగ్వార్ని కొత్త విద్యాశాఖ కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఆయన ముందు కూడా చాలా పెద్ద సవాళ్లే ఉన్నాయి, సులభమైనటువంటి విషయం ఏం కాదు. ఒక వ్యవస్థలో ఉన్నటువంటి విశ్వసనీయతను పునరుద్ధరించాలన్నటువంటి ఒత్తిడి మీద ఆయన బాధ్యతలు తీసుకోవడం జరిగింది. కానీ ఈ బాధ్యతలు తీసుకుంటేనే వ్యవస్థ మారుతుందంటే అది ఇక్కడ రావాల్సింది సంస్కరణలు రావాలి. గతంలో ఎప్పుడు పేపర్ లీకేలకు సంబంధించినటువంటి చట్టాలు లేవు. సో ఇప్పుడు దానికి ఒక సంస్కరణ తీసుకురావాల్సినటువంటి అవసరం ఏర్పడింది, దానికి ఒక చట్టం తీసుకురావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే అప్పుడెప్పుడు 2002-2004 నుంచి ఉన్నటువంటి పేపర్ లీకేజీల కేసులకు ఇప్పటికీ పరిష్కారం దొరకలే. కేవలం 2 కేసుల్లో మాత్రమే శిక్షలు పడ్డాయి. అందుకనే ఇప్పుడు ఈ పరీక్షల లీకేజీలో అనేటువంటిది పెద్ద ప్రహసనంగా మారింది. ఆ ప్రహసనంగా మారింది కనుకనే ఇంత ఆగ్రహం వెల్లువెత్తడానికి కారణం. అందుకనే మీరు అన్నట్టుగా కొత్త విద్యాశాఖ కార్యదర్శి అధికారి వస్తాడు, అదేవిధంగా కొత్త మంత్రిని కూడా పెట్టండి. మీ వాళ్ళే ఉంటారు కదా, మీ బీజేపీ వాళ్ళే ఉంటారు కదా, లేదా బీజేపీ మిత్రపక్షాల వాళ్ళే ఉంటారు కదా, మీకు భజన చేస్తున్న వాళ్ళే ఉంటారు కదా. కొత్త విద్యాశాఖ కార్యదర్శిని పెట్టినప్పుడు కొత్త మంత్రిని కూడా పెట్టండి. ఎందుకు అంత పట్టుదల వహించాల్సినటువంటి అవసరం ఏముంది? అసలు ఈ నిర్ణయం వాస్తవానికి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఒక విద్యాశాఖ కార్యదర్శిని ట్రాన్స్ఫర్ చేస్తారు, బదిలీ చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎట్లా చూడాలి ఈ నిర్ణయాన్ని అసలు? అందుకనే ఇప్పుడు గందరగోళంలో సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక స్పష్టత లేకుండా పైకొకటి లోపల ఒకటి ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి తప్పిదాలే. ఒక విధంగా చూస్తే ఇది కూడా వ్యూహాత్మకమైనటువంటి మామూలు తప్పిదం కాదు. విద్యాశాఖ కార్యదర్శిని అదే కదా. ఎందుకంటే ఇప్పటికీ నిందితులు ఎవరో తేల్చలేదు, దోషులు ఎవరో తేల్చలేదు. అట్ సేమ్ టైం సిబిఐ విచారణ ఇంకా చివరి దశలో ఉంది అని తెలుస్తోంది. చివరి దశలో ఉన్నట్టుగా అటు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఎవరు తప్పు చేసిందన్నది కూడా తేల్చకముందే సో ప్రభుత్వం ఆల్ ఆఫ్ సడన్గా ఒక విద్యాశాఖ కార్యదర్శిని, అది కూడా ఆయన చిన్న విషయం ఏం కాదు, చిన్న వ్యక్తి ఏం కాదు. సో ఒక పెద్ద క్యాడర్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి, 1990s కీలకమైనటువంటి క్యాడర్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో బలమైనటువంటి వ్యక్తి అనే చెప్పాలి ఐఏఎస్ క్యాడర్లు. సో అట్లాంటి వ్యక్తిని సింపుల్గా వీళ్ళు బదిలీ చేసేసారు. సో ఏమాత్రం ఆధారం లేకుండా బదిలీ చేయడం కూడా కొంత ప్రభుత్వానికి నష్టమే కదా. ఖచ్చితంగా ఇప్పుడు ఏం చేయాలో తోచక ఎవరో ఒకరిని స్కేప్ కోట్ చేసి ఇదిగో మేము ఇట్లా చేసామని చెప్పుకోవడానికి తప్ప
ఇప్పుడు మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం అతను సమర్థుడైనటువంటి అధికారి అనేటువంటిది మీడియాలో వచ్చిన వార్తలు. నిజంగా అవునో కాదో నాకైతే తెలీదు, కానీ మీడియాలో వచ్చినటువంటి వార్తలు. అసలు అతన్ని ఇప్పుడు వీళ్ళ వాదన అక్కడే దెబ్బతిన్నది, పులుసులో పడింది. ప్రధాని రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా అని ఇప్పటి వరకు వాదించినటువంటి వాళ్ళు, మరి ఒక అధికారిని బదిలీ చేస్తే సమస్య పరిష్కారం అవుతుందా, చేయగలరా? దానికి సమాధానం ఏమన్నా ఉంటుందా వీళ్ళ దగ్గర? అంటే ఒక్కొక్క పాయింట్ తోటి మొత్తం టేపులు వేసుకోవాల్సినటువంటి పరిస్థితిని వాళ్ళే కల్పించుకుంటున్నారు. అవును. అందుకని ఇది మరి తెలిసి చేశారా, లేకపోతే గందరగోళంలో ఏమి తోచక ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి చేశారా, వ్యూహాత్మక తప్పిదమా? ఇలాంటి వ్యూహాత్మక తప్పిదాలే ప్రతిపక్షాలకు కావచ్చు, లేదా ఉద్యమకారులకు కావచ్చు మంచి ఊపినిస్తాయి. రెండోది, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బొద్దింకల కామెంట్ చేసి ఒక రచ్చ చేశాడు ఆయన. తర్వాత మళ్ళా ఆడపిల్లల్ని ఇట్లా కొట్టారు, లేదా దారుణంగా అవసరమైనటువంటి దానికంటే ఎక్కువ హింస ప్రయోగించారంటే ఆ వీడియోలు చూసే తీరిక మాకు లేదు, మా టైం వేస్ట్ చేయొద్దు అనే చేసినటువంటి కామెంటు ఇంకా అగ్నికి ఆజ్యం పోసిందా లేదా? రైట్. ఖచ్చితంగా పోస్తుంది. మరి ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఆ మాట్లాడితే వాటి పరిణామాలు, పర్యవసానాలు ఎట్లా ఉంటాయో ఆలోచించుకోకపోతే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారైనా ఇలాంటి అర్ధరాత్రి సెల్ఫీలతోటి సమస్యను పరిష్కరించాలనుకుంటే ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందండి ఈ విధమైనటువంటి నాటకీయత? రైట్. అందుకని చూద్దాం ఏం జరుగుతుంది అనేది. చూద్దాం సార్. సో ఒక అప్డేట్ కూడా వస్తోంది. పేపర్ లీక్ పైన విచారణ జరిపేందుకు మహారాష్ట్రలో 2 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలంటూ కూడా బాంబే హైకోర్టు ఆదేశించిందని తెలుస్తోంది. పేపర్ లీక్ని మేము నిశ్చితంగా పర్యవేక్షిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు చెప్పింది. సో పేపర్ లీక్ పైన దర్యాప్తు చేసేందుకు అటు నాగపూర్, ఔరంగాబాద్లో 2 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా బాంబే హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. బట్ ఏదైనా కానీ కేబినెట్ నిర్ణయం ఏముండబోతోంది, కేబినెట్ నిర్ణయాన్ని కాక్రోచ్ పార్టీ ఎట్లా చూడబోతుంది, ప్రతిపక్షాలు ఎట్లా చూడబోతున్నాయి అన్నది ఇంకొద్ది గంటలు గడిస్తే బహుశా దీనికి ఒక సొల్యూషన్ ఏమైనా వస్తుందా, లేదంటే ఇది ఇంకా తీవ్ర రూపం దాలుస్తుందా తెలుస్తుందేమో బహుశా. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. దట్స్ ఆల్ ఫర్ అవర్ నెక్స్ట్ అప్డేట్స్. కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.